టీజర్ అంతా ఒక ఎత్తు. టీజర్ అంతా మీ స్టాండర్డ్‌లో తగ్గట్టుంది. చివర్లో మీ శివయ్య డైలాగు ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. టీజర్ కన్నా ఎక్కువ వైరల్ అయింది, పాపులర్ అయింది. సినిమాల్లో కూడా వాడేశారు. తర్వాత అది కట్ చేశారు అనుకోండి, అది వేరే విషయం. దాన్ని ఏ కోణంలో చూస్తారు? సో ఐ లుక్ అట్ ఇట్ వెరీ పాజిటివ్ వే. శివయ్య అనేది ఇట్ బికేమ్ ప్రాబబ్లీ అది కామికల్గా చేసింది మా ఇంట్లో వాళ్ళు, బయట సినిమా వాళ్ళే, కానీ అదర్వైజ్ ఇట్ బికేమ్ యునో ఇట్ వాజ్ క్వైట్ థింగ్. దేవుడి పేరుని మరీ అంత వ్యంగ్యంగా వాడేది ఐ డెంట్ యాక్సెప్ట్. ఓకే, దట్ ఐ డెంట్. కానీ అది దాని మీదనే సింగిల్ అనే సినిమాలో ఆ డైలాగ్ వాడడం వల్ల మీరు ఏమైనా సీరియస్గా యాక్షన్ తీసుకోపోయారా? నేనేం తీసుకోపోలే. అది ప్రాబ్లం మీరు అల్లు అరవింద్ గారిని అడగాలి. అవునా? అది అంటే తీసింది ఎందుకని అరవింద్ గారిని అడిగితే వాళ్ళు అంటే విష్ణు ఏదో వెనకాల స్కెచ్ చేస్తున్నాడు, అమ్మో ఇది రిస్క్ అయ్యేలా ఉందని వాళ్ళే తీసేసారంటారు. నాకు వేసే టైము లేదు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించే స్కీము లేదు. నేను ఈ జ్యోతిర్లింగాలని తిరిగిందట్టు ఇట్ వాజ్ ఓన్లీ పాజిటివిటీ ఫర్ మీ. వాళ్ళ కర్మను వాళ్ళు పోతారు అనుకుని వదిలేయాలి ఎవరైనా మనల్ని ఏందా అంటే. బట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సిందే అరవింద్ గారు ఆన్సర్ చేస్తే బెటర్. కానీ మీరు అలా చెప్పారు, కానీ జ్యోతిర్లింగాలన్నీ తిరిగి పాజిటివిటీ మైండ్లోకి వెళ్ళిపోయాను అన్నారు. కానీ విష్ణు అంటే జనంలో ఒక భయం ఉన్నట్టు లేదంటారు. నేనేమైనా ఫ్యాక్షనిస్ట్నా లేకపోతే చెప్పాలి, జీవికి భయం ఉందా? నీకు ఏమైనా భయం ఉందా అన్నమాట? నేనంటే భయం పెడతారు. ఆయన ఎప్పుడైనా భయపెట్టారు? విష్ణు ఇప్పుడు తీసేసాడు పాప. ఆయన అంటే మీకు భయపడేగా తీసింది, లేకపోతే ఎందుకు తీస్తారు? ఏది శివయ్య అన్నది అది ఆయన అడగండి, ఎందుకు తీస్తాడు? అదే ఆయన అడగట్లేదు, మాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఆయన పెట్టాడు సార్, ఆయన పెట్టాడంటే కావాలి అందరూ ఉంచుకోవడం. నేను ఐ రోట్ ఎ లెటర్ టు ద ప్రొడ్యూసర్ కౌన్సిల్. ఐ టెల్ యూ వాట్ ఐ రోట్. అది ఏ రాసినా అది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా ఉంది. బయట వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనందరం ఒకటవ్వాలి అని మనం అందరం ఒకటిగా ఉండే టైంలో ఒకటి బాలకృష్ణ గారిని విమర్శించి దాన్ని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. ఓకే, ఇండస్ట్రీలో అప్పుడే ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆయనకి. ఓకే, దానికి కంగ్రాచులేటరీ మెసేజ్ వీళ్ళు ఎవరు పెట్టల, కానీ ఆయన కామెడీ మాత్రం చేశారు ఆయన్ని.